అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి స్త్రీ నిత్య సుమంగళిగా ఉండాలని కోరుకుంటుంది. కానీ ఆడవారు చేసే కొన్ని తప్పుల వల్ల చిన్నతనంలోనే స్త్రీలకు వైధవ్యం కలుగుతుందని బ్రహ్మాండ పురాణం వివరిస్తుంది. కాబట్టి స్త్రీలు దీర్ఘ సుమంగళిగా ఉండాలంటే, అలాగే మీ భర్త ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలంటే మీ మంగళసూత్రం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మంగళసూత్రం విషయంలో చిన్న పొరపాటు చేసిన ఎన్నో కష్టాలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి స్త్రీ తప్పనిసరిగా తెలుసుకోవలసిన మంగళసూత్ర నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. మంగళసూత్రం అత్యంత పవిత్రమైన ఆభరణం. మంగళసూత్రం ఐదవతనాన్ని రక్షిస్తుంది. మీ భర్త ఆయుష్ను పెంచుతుంది. వివాహమైన ఆడవారు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించి మీ పూజ గదిలో ఉన్న పసుపు కుంకుమలను మీ మంగళసూత్రానికి పెట్టుకోండి. ఇలా చేయడం ద్వారా మీ భర్తకు అదృష్టం ఐశ్వర్యం కలిసి వచ్చి మీ భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది. ఆడవారు ధరించే మంగళసూత్రం తమ హృదయం కింద వరకు ఉండాలి. స్త్రీలు వేసుకునే మంగళసూత్రంలో శివపార్వతులు కొలువై ఉంటారట. భార్యాభర్తలకు ఎటువంటి కీడు జరగకుండా స్త్రీలు సుమంగళిగా ఉండాలని ఆ పార్వతీ పరమేశ్వరులు స్త్రీ హృదయానికి అంటుకునే ఉంటారట. మంగళసూత్రంలో తప్పనిసరిగా నలుపు రంగు పూసలు అలాగే ఎరుపు రంగు పూసలు ఉండాలి. మంగళసూత్రంలో ఉండే నలుపు రంగు పూసలు నరదృష్టి నుండి అలాగే చెడు శక్తుల నుండి రక్షణగా ఉంచుతాయి. అలాగే మంగళసూత్రంలో ఉండే ఎరుపు రంగు పూసలు మీ సౌభాగ్యాన్ని రక్షిస్తాయి. కాబట్టి ఈ రెండు పూసలు కలిసి మొత్తం 9 పూసలు ఉండేలా చూసుకోండి. ఇక ఈ రోజుల్లో చాలామంది ఆడవారు మంగళసూత్రానికి పిన్నీసులు పెట్టుకుంటారు. ఇది చాలా పెద్ద తప్పు. పవిత్రమైన మంగళసూత్రానికి పిన్నీసులు వేలాడదీస్తే లేనిపోని ఇబ్బందులు ఏర్పడతాయి. మీ భర్తకి అనారోగ్య సమస్యలు కూడా ఏర్పడతాయి. ఇక మంగళసూత్రాన్ని మార్చుకోవాలనుకుంటే వెంటనే మెడలో నుండి మంగళసూత్రాన్ని తీయకూడదు. ముందుగా ఒక పసుపు తాడును మెడలో వేసుకుని మీ మంగళసూత్రాన్ని మెడలో నుంచి తీయాలి. ఎంతో పవిత్రమైన మంగళసూత్రాన్ని మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో మెడలో నుండి అస్సలు తీయకూడదు. ఈ 2 రోజుల్లో మంగళసూత్రం తీస్తే స్త్రీలకు మంచిది కాదు. ఇక ప్రస్తుత రోజుల్లో చాలామంది ఆడవారు తమ మంగళసూత్రానికి పగడాలు ముత్యాలు ధరిస్తున్నారు. కానీ ఇలా అస్సలు చెయ్యకూడదు. అలాగే ప్రస్తుత రోజుల్లో చాలామంది ఆడవారు మంగళసూత్రాన్ని పక్కన పెట్టి మంగళసూత్రానికి బదులుగా నల్లపూసల హారాన్ని ధరిస్తున్నారు. కానీ ఇలా అస్సలు చెయ్యకూడదు. పెళ్లి సమయంలో కట్టిన మంగళసూత్రం ఎల్లప్పుడూ మీ మెడలోనే ఉండాలి. మెడలో మంగళసూత్రం ఉంటేనే నల్లపూసల దండను ధరించాలి. ఇక బయటకు కనపడేలా మీ మంగళసూత్రాన్ని వేసుకోకూడదు. ఇలా చేస్తే మీపై నరదృష్టి ప్రభావం ఎక్కువగా పడుతుంది. మంగళసూత్రాలు బంగారం చేయించుకున్న మధ్యలో ఉండే తాడు మాత్రం పసుపు తాడునే వాడాలి. అలాగే ఈ రోజుల్లో చాలామంది ఆడవారు మంగళసూత్రాలపై లక్ష్మీదేవి బొమ్మను వేయించుకుంటున్నారు. కానీ ఇలా అస్సలు చెయ్యకూడదు. ముఖ్యంగా లక్ష్మీదేవి ప్రతిమ ఉన్న మంగళసూత్రాన్ని అస్సలు వేసుకోకూడదట. ఒకవేళ వేసుకుంటే మీ సిరి సంపదలు పోయి కష్టాలు మొదలవుతాయని వేద పండితులు సూచిస్తున్నారు. కాబట్టి మంగళసూత్రాన్ని మామూలుగా వేసుకోవడమే మంచిది. ఇక చాలామంది ఆడవారు రాత్రి సమయంలో మెడలో ఉన్న మంగళసూత్రం తీసి పక్కన పెడుతున్నారు. మరికొంతమంది మంచానికి తగిలిస్తారు. స్త్రీలు ఈ అలవాటును మానుకోవాలి. మెడలో నుండి మంగళసూత్రం తీస్తే మీ భర్తకు అసలు కలిసిరాదు. ఇక మంగళసూత్రం పొరపాటున పెరిగితే వెంటనే 5 వరుసల దారం తీసుకుని దానికి ఒత్తుగా పసుపు రాసి ఆ దారానికి పసుపు కొమ్ము కట్టి మీ ఆడపడుచు చేత కానీ భర్త చేత కానీ మెడలో వేయించుకోవాలి. ఇంకా ఎవరూ లేకపోతే తమకు తామే వేసుకోవచ్చు. ఒక మంచి రోజు చూసి ఉదయం 9 గంటల లోపు మెడలో మంగళసూత్రాన్ని వేసుకోవాలి. ఇక వివాహమైన ఆడవారు ప్రతిరోజు పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకుంటే మీ మాంగళ్య బలం పెరుగుతుంది. అలాగే మీరు ధరించిన మంగళసూత్రాన్ని మరియు నల్లపూసల హారాన్ని వేరే స్త్రీకి ఇవ్వకూడదు. లేదంటే మీ మాంగళ్య బలం తగ్గిపోతుంది. మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండాలంటే ప్రతిరోజు దీపారాధన చేయడం అలవాటు చేసుకోండి. అలాగే ప్రతి శుక్రవారం తప్పనిసరిగా గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. మీ ఇంటి గడప పచ్చగా ఉంటేనే మీ కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటుంది. మీ భర్త ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు మీ భర్తకు కుంకుమ బొట్టు పెట్టి ఎదురు వెళ్ళండి. స్త్రీలు ఈ నియమాన్ని పాటిస్తే మీ భర్త పనుల్లో ఆటంకాలు ఏర్పడకుండా విజయాలు సాధిస్తారు. ఇక ఆడవారికి నెలసరి వచ్చిన సమయంలో ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. మొదటి 4 రోజుల్లో కుంకుమ బొట్టు పెట్టుకోకూడదు. అలాగే తలలో పూలు పెట్టుకోకూడదు. 5వ రోజు తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి. అప్పుడే మైలు దోషం తొలగిపోతుంది.
స్త్రీలు ప్రతి వారానికి ఒకసారి అయినా తలస్నానం చేసి తలకు సాంబ్రాణి పొగ వేసుకోవాలి. ఎందుకంటే మనకు తగిలిన నరదిష్టి మొత్తం మన తల వెంట్రుకలకు అంటుకొని ఉంటుంది. కాబట్టి తల వెంట్రుకలకు సాంబ్రాణి పొగ వేస్తే నరదిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి. ఇక శుక్రవారం నాడు మీ ఇంటికి ఎవరైనా ముత్తైదులు వస్తే ఆ స్త్రీకి కుంకుమ బొట్టు పెట్టి రవిక వస్త్రం ఇవ్వాలి. ఇలా చేస్తే మీ వంశం వృద్ధి కలిగి సకల సంపదలు చేకూరుతాయి. ఇక లక్ష్మీ స్వరూపమైన స్త్రీలు ఎప్పుడూ మంచి మాటలే మాట్లాడాలి. ఎంత కోపంలో ఉన్నా కూడా స్త్రీల నోట నుండి కొన్ని పదాలు పలకకూడదు. శని, దరిద్రం, దురదృష్టం ఇలాంటి పదాలను సుమంగళీలు పలకకూడదు. అలాగే ఆడవారు ఎప్పుడూ కూడా కాళ్ళు ఊపుతూ ఉండకూడదు. లేదంటే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది. వివాహమైన స్త్రీలు ప్రతి శుక్రవారం నాడు నీటిలో కొంచెం రాళ్ల ఉప్పు వేసుకుని స్నానం చేస్తే ఎంతటి కష్టమైనా వెంటనే వదిలిపోతుంది. ఇంటి గడపను లక్ష్మీదేవిగా పోలుస్తారు. కాబట్టి వివాహమైన ఆడవారు పొరపాటును కూడా ఇంటి గడప పైన కూర్చోకూడదు. అలాగే గడప పైన కాలు పెట్టకూడదు. లేదంటే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది. అలాగే స్త్రీలు కాలుపై కాలు వేసుకుని కూర్చోకూడదు. ఇవన్నీ దరిద్రాన్ని తెచ్చిపెట్టే అలవాట్లు. ఇక ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు కూడా స్త్రీలు చేసే పూజల కన్నా తమ భర్తలు చేసే పూజలకే రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుందట. కాబట్టి వివాహమైన స్త్రీలు తప్పనిసరిగా మీ భర్త చేత దీపం వెలిగించి ఇంట్లో పూజ చేయండి. ఆ పూజకు రెట్టింపు పుణ్యఫలితం దక్కుతుంది. అలాగే చాలామంది ఆడవారు నైటీలు వేసుకుని దీపారాధన చేస్తూ ఉంటారు. కానీ ఇలా అస్సలు చెయ్యకూడదు. ఆడవారు చీరను ధరించి నిండు ముత్తైదులుగా తయారై ఇంట్లో దీపారాధన చేస్తేనే ఆ పూజకు ఫలితం దక్కుతుంది. ఇక మంగళవారం మరియు శుక్రవారం నాడు దేవుని పటాలను శుభ్రం చేసి కుంకుమ బొట్లు పెట్టకూడదు. గురువారం లేదా శనివారం మాత్రమే పూజ గదిని శుభ్రం చేసి దేవుని పటాలకు కుంకుమ బొట్లు పెట్టాలి. స్త్రీలు తెల్లవారుజామున నిద్రలేచి ముందుగా ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి. ఇంటి ముందు ముగ్గు ఉంటే మీ ఇంట్లోకి వెంటనే మహాలక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అలాగే చాలామంది ఆడవారు భోజనం చేసిన తర్వాత తిన్న కంచంలోనే చేతులు కడుక్కుంటూ ఉంటారు. కానీ అలా అస్సలు చెయ్యకూడదు. తిన్న కంచంలో చేతులు కడుక్కుంటే మీ ఇంట్లో ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది. అప్పుల సమస్యలు కూడా పెరిగిపోతాయి. ఇక మనలో చాలామంది ఆడవారు ఉదయం నిద్ర లేవగానే వెంటనే అద్దంలో ముఖం చూసుకుంటారు. అలా అస్సలు చెయ్యకూడదు. ఉదయాన్నే అద్దంలో ముఖం చూసుకుంటే మీ జాతకంలో ఉన్న అదృష్టం తగ్గి దురదృష్టం పెరుగుతుంది. ముఖ్యంగా వివాహమైన ఆడవారు ఉదయాన్నే తమ మంగళసూత్రాన్ని చూసి కళ్ళకు అద్దుకుంటే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. ప్రస్తుత కాలంలో చాలామంది ఆడవారు మన పెద్దలు పాటించిన సాంప్రదాయాలను మర్చిపోతున్నారు. తద్వారా ఎన్నో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. సాంప్రదాయపరంగా మరియు ఆరోగ్యపరంగా స్త్రీలు వేసుకునే మంగళసూత్రం, మెట్టెలు, కుంకుమ బొట్టు, గాజులు ఇవన్నీ అలంకరణ వస్తువులే కాకుండా స్త్రీని అన్ని విధాలుగా కాపాడుతూ ఉంటాయట. ఇలాంటి చిన్న చిన్న నియమాలన్నీ ఏ భార్య అయితే పాటిస్తుందో ఆ స్త్రీకి నిండు సౌభాగ్యం కలుగుతుందని మన శాస్త్రాలలో వివరిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీకున్న ధర్మ సందేహాలకు కామెంట్ చేయండి. ఓం నమః శివాయ.